సిపిఐ జాతీయ నేత నారాయణ తన కామెంట్లపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సిపిఐ పొత్తుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉమ్మడిగా అందరినీ కలుపుకోవడం వలన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని తాను చెప్పానన్నారు. కానీ సిపిఐ వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. అపార్థాలకు దారితీస్తుందని ఈ వివరణ తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు సిపిఐ నారాయణ. అపార్థాలు దారి తీసుకుంది. అందుకే నేను వివరణ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది, సిపిఐ వల్ల గెలిచిందని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఛత్తీస్గఢ్లోనూ, రాజస్థాన్లోనూ, తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది వాస్తవం మీద నేను నిలబడే ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం, అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కూడా అసలు ప్రయత్నం జరిగినాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరం కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితాలుగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. ఆ విధంగా మేము చెప్పలేదు. దానికి గమనించమని కోరుతా ఉన్నాను.